వాస్తు ప్రకారం అన్నదమ్ములు ఇల్లుని ఎలా డివైడ్ చేసుకోవాలి? అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఒక స్థలాన్నైనా, ఒక ఇల్లైనా ఏ విధంగా అన్నతమ్ముళ్ళు డివైడ్ చేసుకొని ఏ విధంగా ఉండాలి అనేది చూస్తే, ఇదొక ఇల్లు అనుకుంటే, దీంట్లో ఒక అన్న, తమ్ముళ్ళు ఇద్దరున్నారు అనుకుంటే, చాలా వరకు ఏం చేస్తారంటే, ఇదొక ఎగ్జాంపుల్ ఒక 22 ఫీట్ ఉందనుకుందాం. ఇక్కడ ఏం లొల్లి అంటే ఎవ్వరైనా సరే సమానంగా, ఈక్వల్‌గా, ఈక్వల్. ఈ ఈక్వల్‌లా ఏం జరుగుతుందంటే ఒకరు మంచిగా, ఒకరు చెడ్డగా అనేది ఉండడం జరుగుతుంది. అది ఎవ్వరు గమనిస్తలేరు. ఒక 2 ఇంచుల కాడ కూడా లొల్లి పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఏం చేస్తారు 22 ఫీట్లనే కాడ వీళ్ళొక 11 వీళ్ళొక 11 ఫీటు, వీళ్ళొక 11 ఫీట్ అనేది డివైడ్ చేసుకుంటారు. అప్పుడు ఎగ్జాక్ట్‌లీ సెంటర్‌లో గోడ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎంతవరకు అంటే వాళ్ళ ఫైనాన్షియల్‌గా గానీ, వాళ్ళ హెల్త్ పరంగా గానీ, అన్ని విధాల ఫస్ట్ కారణం అనేది ఇదే. ఇది ఒక డివైడ్ చేయడానికి ఒక కారణమని అనుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంటిలో ఫస్ట్ ఎఫెక్టెడ్ అంటే పెద్దవాళ్ళకు సంబంధించి. తర్వాత దాని తర్వాత ఎవరైతే ఇల్లుని హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ఎఫెక్టెడ్ ఉంటుంది. ఆ ఇంటిలో మీరిప్పుడు గమనించండి. ఆ విధంగా ఎవరికైనా ఉంది అంటే ఒకరు మంచిగుండి, ఒకరు మంచిగుండకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. అదే విధంగా హెల్త్‌కి సంబంధించి గూడా ఒకరు మంచిగుంటరు, ఒకరు మంచిగుండరు. అది ఎవరైనా గానివ్వండి, చిన్నోళ్ళు గాని, పెద్దోళ్ళు గాని అది ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మేజర్‌గా గూడా ఉంటుంది. అసలు వాళ్ళు డివైడ్ చేసిన కానుంచి ఆ ఇంటి ప్రభావము అసలు ఎట్లా అంటే ఒక మనిషిని ఎగ్జాక్ట్‌లీ సగానికి నరికినట్టు చేయడం అన్నమాట అది. అది అంటే ఒక మనిషికి ఊపిరాడకుండా సగానికి ఏ విధంగా అయితే నరుకుతారో, ఆ విధంగా చేయడం అనేది ఇది. మనకు డివైడ్ చేయడం అనేది ఆ విధంగా అన్నమాట. మనం ఇది గమనించాలి. ఎందుకంటే ఒక స్థలము అనేది ఒక ఇల్లు అనేది డివైడ్ చేయడం అనేది రాంగ్. అదొక ప్రాణంతోటి ఉంటుంది. దాన్ని డివైడ్ చేయడం అనేది ఎగ్జాక్ట్‌లీ సెంటర్ చేయడం రాంగ్. అది చెయ్యాలి అనుకుంటే ఒక ఇల్లుని ఒక డివైడ్ చేయాలి అంటే ఎవరన్నా ఒకరు మినిమమ్ ఒకరు తగ్గించుకోవాలి. ఒకటి పెద్దగా గాని, ఒకటి చిన్నగా గాని చేసుకోవాలి. లేదు అంటే వీళ్ళు పెద్దగా గాని, వీళ్ళు చిన్నగా గాని చేసుకోవాలి. అసలైతే ఇల్లుని డివైడ్ చేయకుండా అందులోని రూమ్స్ అంటే ఐకమత్యంగా ఒకటే దగ్గర ఉండడం, ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఇల్లుని డివైడ్ చేయకపోవడమే బెటరు. మీరేదన్నుంటే స్థలం డివైడ్ చేసుకోండి. లేదు ఈ స్థలం చిన్నగుంది అనుకుంటే దానికి సంబంధించింది ఏదైతే ఉంటదో అంటే ఫైనాన్షియల్‌గా వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళకి ఇంకో ప్లేస్ ఇద్దరు కలిసి ఒక ప్లేస్ కొనుక్కొని అది వాళ్ళకు, ఇది మీకు అని ఆ విధంగా చేసుకోవడం చాలా ఉత్తమం. ఉన్న స్థలంని డివైడ్ చేసుకోవడం అనేది చాలా రాంగ్. లేదు ఫైనాన్షియల్ లేదు, మాకట్లా చేసుకోనీకి లేదు అన్నప్పుడు అదే ఇంట్ల మీరు సెపరేట్‌గా ఒక్కొక్క రూమ్ అందులోనే ఉండి కలిసి మెలిసి ఉండండి. లేదంటే అందులో నుంచి ఒకరు బయటికెళ్ళి రెంటల్‌గా వెళ్ళండి. అందులో ఒకరుండి, ఇంకొకరు రెంటల్‌గా వెళ్ళండి. కానీ ఈ విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. హెల్త్ ఇష్యూస్ అనేది చాలా సివియర్‌గా కనిపిస్తాయి. అది ఎంతవరకు అంటే మాక్సిమం చూపెడతది మీకు. అందు గురించే నేను జెప్తున్నాను. మీరు ఒక స్థలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈక్వల్‌గా డివైడ్ అనేది చేయకండి. ఇప్పుడు కొత్తగా ఏం జేస్తున్నారంటే ఇద్దరు అన్నదమ్ములుంటే ఒక స్థలానికి 2 డోర్‌లు అంటే ఒక ఇంటికి డివైడ్ చేసేసి మధ్యలో గోడ కట్టేసి వీళ్ళొక డోర్, వీళ్ళొక డోర్ బెట్టుకొని అది నడవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడు ఇప్పుడు నేను ఏదైతే సింప్టమ్స్ చెప్పినానో, ఏదైతే దానికి సంబంధించిన ఎట్లా ఉంటుంది అనేది చెప్పినానో, అవన్నీ ఆ ఇంటిలో కనబడుతుంది. లేదు సార్ మేము పెట్టి చానా రోజులైతుంది మాకు ఇప్పటివరకు ఏం కనబడలేదంటే, ఇప్పుడు కనిపిస్తదిగ చూడుర్రి ఇప్పుడు మీకు. ఎందుకంటే అది కట్టినంక మీరు ఒక ఏజ్ సడెన్ ఇయర్స్ అనేది ఉంటుంది. ఆ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది పెట్టినప్పుడే మీకు ఇంటిస్తది. అది మీరు గమనించుకుంటే మీరు బెటర్. లేదు అనుకుంటే అది ఇగ మీ ఇష్టం. మేము ఉంటున్నాం, మంచిగనే ఉంటున్నాం అంటే ఉండుర్రి. దాన్ని ఎవ్వరేం చేయలేరిగ. కానీ ఉండకపోవడం అనేది చాలా బెటరు. నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను.
ఇంకా మీకింక దీనికి సంబంధించినది ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్‌లో మీ ఇంటికి సంబంధించిన ఫుల్ వీడియో పంపించేసి మీ డౌట్ క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకింకేమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఇలాంటి వీడియో కావాలి ఆ విధంగా ఏమన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. నా కంటెంట్ మీకు నా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.